సోదరిమణులారా, ఒక ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ బాలిక 5వ తరగతి చదువుతుంది. మేమంతా చెప్పాం పథకాల గురించి. మన చంద్రబాబు నాయుడు, నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు చేసిన పథకాలు జీర్ణించుకుంటాయి. కానీ పిల్లలు చూడు ఏ విధంగా చెప్తారో, వాళ్ళని చూసి మనం సిగ్గు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్తూ హారిక చెప్పమ్మా. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పార్లమెంటు అభ్యర్థి బీదా మస్తాన్ రావు గారికి, మన శాసనసభ అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్య గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, అమ్మలకు, తండ్రులకు నా నమస్కారములు. 5 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ విభజన ఎంత అన్యాయంగా జరిగినదో మన అందరికీ తెలుసు. 40% ప్రజలు ఉండే తెలంగాణకు 60% ఆదాయాన్ని, 60% ప్రజలు ఉండే మన రాష్ట్రానికి 40% ఆదాయాన్ని పంచారు. చారిత్రక నగరమైన హైదరాబాదును సంపద సృష్టించే నగరంగా మార్చారు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. హైదరాబాదు తెలంగాణకు వెళ్ళింది. మనకు రాజధాని లేదు, అంత అయోమయమైంది. ఆదాయం లేదు. మనకు గుర్తు వచ్చిన ఆశాకిరణం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. 6 కోట్ల ఆంధ్రుల ఆశలు మోస్తూ ఇప్పుడు అమరావతి నగరం ఎంత అద్భుతంగా రూపుదిద్దుకుంటుందో మన అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ నుండి పేదరికాన్ని పూర్తిగా తరిమివేయగల 2 కోట్ల ఎకరాలకు నీరు ఇవ్వగల పోలవరం ప్రాజెక్టు పనులు కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోయినా శరవేగంగా జరుగుతున్నది. ఈ విషయం మనందరికీ తెలుసు. పరిశ్రమలు, పెట్టుబడులు వస్తేనే మన యువతులకు ఉద్యోగాలు, ఉపాధి దొరుకుతుంది. దీనికోసం మన ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడి దేశ విదేశాలు తిరిగి అనేక కంపెనీలు ఒప్పించి మెప్పించి అనుకూలమైన వాతావరణం కల్పించి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురాగలిగారు. ఈ విషయంలో దేశంలో మన రాష్ట్రమే నంబర్ 1. ఆర్థిక లోటు ఉన్నప్పటికీ మన ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల గురించి మనం తెలుసుకుంటే మన అందరికీ ఆశ్చర్యం కలగక మానదు. రైతుల ఆదాయం పెంచాలని అసంపూర్తిగా ఉన్న ఎన్నో ప్రాజెక్టులు లక్షల కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేసి నీటిని విడుదల చేశారు. వారి కష్టంలో అండగా ఉండాలన్న సంకల్పంలో 24,000 కోట్ల వరకు రైతులకు రుణమాఫీ చేశారు. 90% రాయితీతో ఉన్న ఉద్యాన పంటలు, డ్రిప్ ఇరిగేషన్ను ప్రోత్సహిస్తున్నారు. వయస్సు పైబడి ఇళ్లలో నిర్లక్ష్యానికి గురవుతున్న వృద్ధులకు 200 రూపాయలు ఉన్న పెన్షన్ను 2,000 రూపాయలు చేసి వారి ఇళ్లలో పెద్ద కొడుకు అయ్యాడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మరలా ఇప్పుడు 3,000 రూపాయలు చేస్తానని హామీ ఇచ్చారు. ఇంటికి వెలుగు ఇల్లాలు, మహిళ అభివృద్ధి చెందితే కుటుంబం అంతా అభివృద్ధి చెందుతుంది. అందుకే డ్వాక్రా సంఘాలు, పొదుపు సంఘాలకు అండగా ఉంటూ మహిళలకు చేయూత అందిస్తున్నారు. పసుపు
వృత్తి అందిస్తున్నారు. భోజనానికి ఎవరూ ఇబ్బంది పడకూడదని 5 రూపాయలకే నాణ్యమైన భోజనం అన్న క్యాంటీన్లు పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ఏ రైతు నష్టపోకూడదని 15,000 రూపాయలు అందిస్తున్నారు. ఒంటరి మహిళకు 2,000 రూపాయలు అందిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఒక బిడ్డ తల్లి గర్భంలో నుండి వృద్ధురాలయంత వరకు ప్రతి ఒక్క దశలో ప్రభుత్వం మనకు సహాయం చేస్తూనే ఉంది. ఇది వారి ఎదుగుదలకు చేయూత అందిస్తుంది. భారతదేశంలో ఇక ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. విభజన సమయంలో ఉద్యోగులకు కనీసం జీతాలైనా ఇవ్వగలరా అని అనుకున్నాం. కానీ ఇప్పుడు అన్ని సమస్యలు అధిగమించి అభివృద్ధి వైపు పరుగు తీస్తున్నాము. రాష్ట్ర విభజన సమయంలో మన రాష్ట్రం సంక్షోభంలో ఉంది. ఉద్యోగులకు కనీసం జీతాలైనా ఇవ్వగలరా అని అనుకున్నాం. కానీ ఆ సంక్షోభం నుండి బయటపడి అభివృద్ధి వైపు పరుగు తీస్తున్నాము. మరి మనకు కష్టం తెలియకుండా చేసిన ఒకే ఒక్క రియల్ హీరో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మన ముఖ్యమంత్రి గారు అమరావతిని అద్భుతంగా నిర్మించాలని, పోలవరాన్ని పూర్తి చేయాలని, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని, రాష్ట్రంలో సంపద పెంచాలని, ఆ సంపదను అన్ని వర్గాలకు పంచాలని నిరంతరం కష్టపడుతున్నారు. సాధారణంగా జీవిస్తూ ఉన్నతంగా ఆలోచిస్తూ మేధావి వారు మన ముఖ్యమంత్రి గారు. విజ్ఞతతో ఇది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. విజ్ఞతతో ఆలోచించండి, అభివృద్ధికి అండగా ఉండండి. ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, బొల్లినేని కృష్ణయ్య నాయుడు గారికి, తరుణమాయి గ్రామం టీడీపీ సీనియర్ నాయకులు అడపాల రాజేష్ కుమార్ రెడ్డి గారికి మరోసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, బీదా మస్తాన్ రావు గారు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. జై ఆంధ్రప్రదేశ్, జై జై ఆంధ్రప్రదేశ్.